ట్విట్టర్లో అయితే ఒక విషయం బాగా ట్రెండ్ అవుతుంది. ఎంతలా అంటే ప్రభాస్ ఫ్యాన్స్ నిజంగా పండగ చేస్తున్నారు. ఆ రేంజ్లో ఒక అప్డేట్ అయితే వచ్చింది. దీంట్లో నిజం ఎంత అండ్ అబద్ధం ఎంత అనే దాని గురించి మాట్లాడుకుందాం. ఆ విషయం ఏంటంటే 2026 జనవరి 26న ప్రభాస్ సలార్ 2 మూవీని టీజర్ అయితే రాబోతుంది అని. ఈ విషయం అయితే సోషల్ మీడియాని తగలబెడుతుంది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. నిజంగా షేక్ చేసేస్తుంది. ట్విట్టరే హ్యాంగ్ అయ్యేలా ఉంది. ప్రతి ఒక్కరు రీట్వీట్ చేస్తున్నారు. అయితే దీంట్లో నిజం ఎంత అండ్ అబద్ధం ఎంత, అసలు ఈ మూవీ సంబంధించిన షూటింగ్ ఎప్పుడు స్టార్ట్ అయింది అనే దాని గురించి పాయింట్ టు పాయింట్ మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఎవరైనా మన ఛానల్కి ఫస్ట్ టైం వస్తే కొద్దిగా లైక్ చేయండి. ఇక వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. ఫాస్ట్ అండ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ వీళ్ళిద్దరి కొలాబరేషన్లో సలార్ మూవీ అయితే వచ్చింది. సలార్ మూవీ చేసిన విధ్వంసం అంతో ఇంతో కాదు. సలార్ మూవీలో మన ప్రభాస్ కేవలం ఒక 3 minutes మాత్రమే మాట్లాడుంటాడు మూవీ మొత్తంలో. కానీ ఆ మూవీ చేసిన ఇంపాక్ట్ అంతో ఇంతో కాదు. చాలామంది అయితే షాక్ అయిపోయారు. అసలు ప్రభాస్ని ఇంత తక్కువసేపు చూపించి మూవీని ఈ రకంగా కూడా తీయొచ్చా అని చాలామంది అయితే అనుకున్నారు. కానీ డైరెక్టర్ ప్రశాంత్ గారు అయితే చాలా డిసప్పాయింట్ అయ్యారంట. ఎందుకంటే ఈ మూవీ అయితే ప్రభాస్ అన్న కటౌట్కి భారీగా వసూలు చేయాలి. కాకపోతే ఈ మూవీ 900 కోట్ల దాకా వెళ్ళి ఆగిపోయింది. దాని కారణంగా డైరెక్టర్ ప్రశాంత్ గారు చాలా బాధపడ్డారంట. అయితే సలార్ 2 కోసం ప్రాపర్గా ఒక స్టోరీ రాద్దామని కూకున్నారు. ప్రభాస్ అన్న సలార్ మూవీ రిలీజ్ అయిన తర్వాత 1 సంవత్సరం తర్వాత కల్కి 2 అయితే రిలీజ్ అయింది. కల్కి మూవీ చేసిన విధ్వంసం అంతో ఇంతో కాదు, 1200 కోట్ల మార్కెట్ టచ్ చేసింది. డాక్టర్ నాగేశ్వర్ గారికి ఏమాత్రం అనుభవం లేదు చెప్పాలంటే. అతనికి మంచి హిట్స్ కూడా లేవు. అయినా సరే 1000 కోట్ల మార్కెట్ టచ్ చేశాడు అంటే మామూలు విషయం కాదు. చాలా మందికి బాగా నచ్చింది ఆ మూవీ. అయితే సోషల్ మీడియాలో సలార్ 2 గురించి ఎందుకు ట్రెండ్ అవుతుంది అని చాలా మంది అయితే కామెంట్ చేస్తున్నారు. దీనికి అర్థం ఏంటంటే ఇది పూర్తిగా రూమరే. దీన్ని చాలా మంది నిజం అనుకుంటున్నారు. నిజమై భ్రమలో బతుకుతున్నారు. ఇక విషయానికి వస్తే మన ప్రభాస్ ఏమో ప్రజెంట్ 1-2 సినిమాలు కాదు 3 సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఆ 3 సినిమాలు కంప్లీట్ అయ్యేసరికి దాదాపు 2027 కంప్లీట్ అయినా అవ్వచ్చు, లేకపోతే 2028 అయినా అవ్వచ్చు. ఆ సినిమాలు ఏంటంటే ఫౌజీ అండ్ స్పిరిట్, అదే కాకుండా కల్కి 2. కల్కి మూవీకి తెలిసే ఉంటుంది, లాస్ట్ ఇయర్ వచ్చింది. ఆ మూవీ మంచి మ్యాచ్ క్రియేట్ చేసింది. అలాగే ఆ మూవీకి మంచి మంచి అవార్డ్స్ కూడా వచ్చాయి. అయితే ప్రభాస్ అన్న సలార్ 2కి ఎందుకు రాడా అంటే ప్రజెంట్ అనమాట మనం ప్రభాస్ అన్న స్పిరిట్ మూవీ కోసం వర్క్ చేస్తున్నారు. అలాగే ఆ మూవీకి వర్క్ చేస్తూనే ఫౌజీ మూవీకి వర్క్ చేస్తున్నారు. అయితే ఈ 2 సినిమాలు ఏమో 2027లోనే రాబోతున్నాయి. అదే కాకుండా డైరెక్టర్ నాగేశ్వర్ గారు కల్కి 2 గురించి స్టోరీ రాసుకుని కూర్చున్నారు. దీనికి సంబంధించి ఆయన చాలా ఈవెంట్లో వెళ్ళి మాట్లాడుతున్నారు. నా దగ్గర పూర్తిగా స్టోరీ రెడీ అయిపోయింది. ప్రభాస్ ఫ్యాన్స్ అయితే డిసప్పాయింట్ అయ్యారు. అంటే కల్కి 2లో ప్రభాస్ని చాలా తక్కువ సేపు చూపించారు. అలాగే అతని క్యారెక్టర్ స్ట్రాంగ్ లేదు అని చెప్పారు. దానికోసం డైరెక్టర్ నాగేశ్వర్ గారు ఆ మూవీ రిలీజ్ అయిన 1 yearలోనే ఆ మూవీకి సంబంధించిన సెకండ్ పార్ట్ స్టోరీ అయితే రాసుకున్నారంట. అయితే ప్రభాస్ ఎప్పుడు డేట్స్ ఇస్తాడా అని వెయిట్ చేస్తున్నాడంట డైరెక్టర్ నాగేశ్వర్ గారు. అది ఓకే, సీక్వెల్ మీద బీభత్సం హైప్ అయితే ఉంటుంది. ఆ మూవీ పక్కాగా రావాలి, వస్తుంది. అయితే ఆ మూవీ సంబంధించిన షూటింగ్లో మన ప్రభాస్ని ఎప్పుడు జాయిన్ అవుతాడు అంటే ఫిబ్రవరి 2026లో సెకండ్ వీక్లో డేట్స్ అయితే ఇచ్చాడంట మన ప్రభాస్ అన్న. స్పిరిట్ మూవీకి అండ్ ఫౌజీకి మంత్లీ అంటే నెలకి ఒక సినిమా లెక్కన ఆ సినిమాలకేమో డేట్స్ అనేవి ఇచ్చాడు మన ప్రభాస్ అన్న. అంటే 3 సినిమాలకి 3 నెలలు, ఇలా మంత్ బై మంత్ ఒక్కొక్క సినిమాలకి డేట్స్ ఇస్తూ వచ్చాడు మన ప్రభాస్ అన్న. దానివల్ల సలార్ 2 మూవీ టీజర్ వచ్చే విషయం రూమర్ అని ఒక రకంగా ప్రూవ్ అయింది. ఇంకో రకం ఏంటంటే డైరెక్టర్ ప్రశాంత్ నీల్ గారు సలార్ 2 కోసం వర్క్ చేశారు. ఓకే, దాన్ని నేను కాదన్ను. కాకపోతే ప్రభాస్ అన్న డేట్స్ ఇవ్వడు అని తెలిసి ఆయన అయితే ఎన్టీఆర్ కోసం ఒక స్టోరీ అయితే రాసుకున్నారు. అదే ప్రజెంట్ షూట్ చేస్తున్న డ్రాగన్ మూవీ. ఈ మూవీ 2 పార్ట్స్ అయితే రాబోతుంది. అయితే ఈ మూవీకి సంబంధించిన షూటింగ్ చాలా స్పీడ్గా జరుగుతుంది. కాకపోతే ఇప్పటికే ఈ మూవీ కంప్లీట్ అవ్వాలి. కాకపోతే ఎందుకు కంప్లీట్ అవ్వలేదు అంటే 90% ఫుటేజ్ అనమాట డిలీట్ చేశారు, అంటే రిమూవ్ చేశారు. నచ్చకపోవడం కారణంగా చాలా రూమర్స్ అయితే వచ్చాయి. ఆ మధ్య ఒక పెద్ద కాంట్రవర్సీ అయితే జరిగింది. దాని కారణంగా రీషూటింగ్ మళ్ళీ జరిగింది. ఎన్టీఆర్ అండ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో అవుతున్న మూవీ 2 parts అయితే వస్తుంది. దాని కారణంగా ఒక పార్టే ఇంకా రిలీజ్ అవ్వలేదు. 2026 సెకండ్ హాఫ్లో రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు. ఇది ఒకవేళ రిలీజ్ అయితే 2027లో సెకండ్ పార్ట్ అనేది రిలీజ్ అవుతుంది. ఫస్ట్ పార్ట్ ఏమో 2026, సెకండ్ పార్ట్ ఏమో 2027. అయితే ఎంత కాదన్నా సరే డైరెక్టర్ ప్రశాంత్ నీల్ గారు ఈ మూవీ కోసం వర్క్ చేయాలి. అదైతే చాలా హార్డ్ వర్క్తో కూడిన వర్క్. దాని కారణంగా ఈ 2 సినిమాలు కంప్లీట్ అయిపోయిన తర్వాత డైరెక్టర్ ప్రశాంత్ నీల్ గారు ఒక 3 months పాటు రెస్ట్ తీసుకుంటారంట. ఆ రెస్ట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత సలార్ 2 స్టోరీ మీద అయితే డిపెండ్ అవుతారు. సలార్ 2 స్టోరీ ప్రీ ప్రొడక్షన్ వర్క్లోనే ఉంది. అంటే ఈ మూవీకి సంబంధించిన ప్రతి వర్క్ ఆల్మోస్ట్ హోల్డ్లోనే ఉంది. అంటే మ్యూజిక్ అని, స్టోరీ రైటింగ్ అని, అంటే స్టోరీ అనేది ఇంకా కంప్లీట్ కాలేదంట. స్టోరీ తెలుసు కానీ కంప్లీట్ చేయలేదు. అయితే ప్రతి ఒక్కళ్ళకి కనెక్ట్ అయ్యేలా, ప్రతి ఒక్కళ్ళు ఆ ఫీల్ వచ్చేలా ఆ స్టోరీ అనేది రాయాలి. అయితే ఆ స్టోరీ ఇంకా రాయలేదంట డైరెక్టర్ ప్రశాంత్ నీల్ గారు. అదే కాకుండా ఇంకో వైపు ఏమో పృథ్వీరాజ్ సుకుమారన్ గారు వారణాసి మూవీ కోసం వర్క్ చేస్తున్నారు. ఆయన కూడా డేట్స్ ఇవ్వాలి.
ఈ రకంగా సలార్ 2 స్టోరీ ఇంకా రెడీ అవనే లేదు, కానీ టీజర్ వచ్చేస్తుంది అని చాలా మందిని మభ్య పెడుతున్నారు. ఇది కేవలం బూటకం మాత్రమే. వస్తే నేను కూడా బాగా ఎంజాయ్ చేస్తా. దాని మీద నేనైతే ఫుల్ వీడియోలు చేస్తూ ఉంటాను. నాకైతే ప్రభాస్ అంత ఇష్టం. కాకపోతే ఒక రూమర్ ఏమో ప్రభాస్ ఫ్యాన్స్ ని బాగా ఆనందపెడుతుంది. ఈ విషయం నేను చాలా బాధపడ్డాను. ముందుగా నేనైతే షాక్ అయిపోయాను. ఏంటి ఈ మూవీ సంబంధించిన షూటింగ్ ఇంకా స్టార్ట్ కానే లేదు, ఈ అప్డేట్ ఎలా వచ్చింది అనుకున్నాను. అయితే ముందు నేను ఈ విషయాన్ని గ్రహించలేదు. టీజర్ వచ్చేస్తుంది అనుకున్నా, సంతోషపడ్డాను. తర్వాత నేను చాలా బాధపడ్డాను. ఏంటంటే ఇది పూర్తిగా ఒక రూమర్ అని. ఒక విషయాన్ని కొంతమంది ఏ రకంగా నమ్మిస్తారు అంటే వాటర్ని డీజిల్ అని అమ్మేసేలా ప్రతి ఒక్కరు ప్రజెంట్ కాలంలో తయారయ్యారు. అందుకే చిన్న అప్డేట్ వచ్చినా సరే, అసలు ఎటువంటి అప్డేట్ లేకపోయినా సరే, ఒక రూమర్ తో సోషల్ మీడియాని షేర్ చేయడం, ప్రభాస్ ఫ్యాన్స్ కేమో హ్యాపీనెస్ తీసుకురావడం, తర్వాత ఏమో ఇది ఒక బూటకం అని తెలిసిపోయాక వాళ్ళేమో బాధపడడం. చాలా విషయాల్లో ఇదే రకంగా జరుగుతుంది. ప్రభాస్ ఏమో ఒక సినిమా 2 సినిమాల కోసం వర్క్ చేయట్లేదు, చాలా సినిమాల కోసం వర్క్ చేస్తున్నారు. ఫౌజీ, కల్కి 2 అండ్ స్పిరిట్ ఈ 3 సినిమాలు బాక్స్ ఆఫీస్ ని దుల్లగొడతాయి. కాకపోతే ఈ 3 సినిమాలు కంప్లీట్ అయిపోయిన తర్వాతే సలార్ 2కి వెళ్తారు. సలార్ 2 స్టోరీ ఇంకా రెడీ కానే లేదు. దీని మీద చాలా మందికి మంచి అవగాహన లేకుండా చాలా మంది ఏదేదో మాట్లాడుతున్నారు, చాలా మంది ఏదేదో వీడియోలు చేస్తున్నారు. అయితే ఈ విషయం గురించి మీరు అనుకుంటున్నారు అని డెఫినెట్ కామెంట్ చేసి వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్.